గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ రోడ్ వన్ సైడ్ బ్యాటింగు, ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా ఆడేలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం లైట్ అయిపోయాడు దాంట్లో. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివేవాళ్ళు, మన గతంలో ఇక్కడ 11,000 సర్క్యులేషన్ ఉండేదట, ఇప్పుడు 1,100కి పడిపోయిందట, మళ్ళీ అక్కడ 11 అదేంటో. అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాస్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థం అవుతుంది. సో కాస్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ గతంలో నేను ఇచ్చా, ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే మళ్ళీ చెప్దామని. ఇప్పుడు గత 5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు, రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో, ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని, సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి, ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి, మాకు కావాల్సిన వాడు ఉన్నాడు సిబిఐలో, మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని, ఏ ఆజానుబాహుడైనా ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ 48 గంటల్లో మీరు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2020 ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి, ఆఫీసులపై అన్నిట్లపై దాడి, విపరీతంగా అసలు టన్నులకు టన్నులు, లారీలకి లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు. అప్పుడే అంటే 2020లోనే రాశాడు. ఆ తర్వాత అసలు కొనసాగుతుంది విచారణ, అలా ఇలాగా రఘురామరాజు అరెస్టు తథ్యమని ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు. ఇది కొత్త వాగుడు కాదు, అప్పుడు వాగుడే. అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో, మామూలుగా 48 గంటల్లో రైడ్ అనేది జరగదు. అసలు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా 4-5 నెలలు పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టుది, ఆ పట్టుతో మరి ఇమ్మీడియట్గా రైడు, ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 2,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ 2,000 కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఒక 300 మెగావాటు, ఒక 180 మెగావాటు. అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరూ కట్టల. ఆ 180 మెగావాట్ ప్లాంటు 5 సంవత్సరాలు రన్ అయిన తర్వాత 300 మెగావాటు ఒక 2 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్లాంట్ కట్టాం, మొత్తం రెండు కలిపితే ప్రాజెక్ట్ కాస్టులు 2,000. అందులో డెట్టే ఒక 500 కోట్ల నుంచి 600, ఈక్విటీ ఒక 550 కోట్ల నుంచి 600 కోట్లు ఉంటుంది. ఆ మిగిలింది డెట్. మెజారిటీ మోర్ దాన్ 70% 180 మెగావాట్కి, అరౌండ్ 45% ఆ 300 మెగావాట్కి, 40% 300 మెగావాట్కి
రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికిమాలిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్పుడే వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్ పే చేయాలి. ఇవ్వకపోతే ప్రశ్న నాని గారు మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నా, దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి? నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మొరిగే కుక్క మొరుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా, నాకేంటి? నా ఇమేజ్కి ఏమన్నా నష్టమా? నేను ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను, నాతో ఫోటోలు దిగినంతమంది ఈ రాష్ట్రంలో ఒకళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు. అంటే రాజకీయ నాయకులు, సినిమాటల్లో చెప్పట్లే. అంత గ్లామర్ ఉంది ప్రజల్లో, భగవంతుడి దయ వలన. దీనివలన సరే పోనీ నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెంతో బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం, మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడో ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పెట్టించా నా స్నేహితులతో, నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో, వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా. కాలువలన్నీ బాగు చేశాం. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఆ కాలువలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇటు నుంచి అటు వేసేస్తే, కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయటం జరిగింది. సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం ఎవడో చేయలేడు. ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, గౌరవం ఉంది. సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మొరిగితే, చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకోవచ్చు. దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్, కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గినా అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా.
జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం. కాబట్టి ఆ జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కు మంచిదని చెప్పి జగన్ మారమ్మా, అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థని వ్యవస్థలు చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. 1.5 సంవత్సరం తర్వాత మనం పిలిచారు అతన్ని.